హాయ్ అండి అందరికీ. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్రెండింగ్ అయిన ట్రెండింగ్ ఆమ్లెట్. ఈ ట్రెండింగ్ ఆమ్లెట్తో పాటు బ్రెడ్ ఆమ్లెట్ అంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ విత్ బ్రెడ్. ఒక కోడిగుడ్డుని ముందుగానే ఒక గిన్నెలోకి తీసుకున్నానండి సోనా. అందులో ఉప్పు కారం రెండు కలిపి ఈ విధంగా కలుపుతున్నాను. నిజం చెప్పాలంటే ఒక్క కోడిగుడ్డే తీసుకున్నానండి, ఎగ్స్ వేస్ట్ చేయడం ఎందుకు అని. తర్వాత బ్రెడ్ కూడా వేస్తున్నాను కదా అని అప్పుడు ఇంకో కోడిగుడ్డు కూడా యాడ్ చేసుకున్నాను. అలా సపరేట్గా వేరే గిన్నెలో కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు గుడ్లని ఒకే గిన్నెలో వేసుకొని ఈ విధంగా బీట్ చేసేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టాను. ఇక్కడ లోతుకున్న కడాయి తీసుకున్నానండి. ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకే వేసాను. మొత్తం అంటుకోకుండా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది ఆయిల్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ ముందైతే ఎగ్గానే పెట్టేశాను. తర్వాత నేను మునగలేదు కదా అని ఎగ్ అందండి, అందుకని మళ్ళీ ఆ ఎగ్గును తీసేసి 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఎగ్గుని 2 భాగాలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆమ్లెట్ మీద పెడుతున్నానండి. ఆ తర్వాత బ్రెడ్స్ చాలా చిన్నవి తీసుకున్నానండి. అవి కూడా 2 పీసెస్గా చేసి 4 వైపులా పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చాలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, లేదంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది, అస్సలు బాగోదు. తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే మాత్రం లోపలంతా పచ్చిగానే ఉంటుందండి, అస్సలు బాగోదు. ఇక్కడైతే ఒక సైడ్ వేగిపోయిందండి. ఇప్పుడు నేను రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇంకొద్దిగా వేగాలండి, అందుకని టర్న్ వెంటనే చేయలేదు. ఇప్పుడు వేగిపోయింది కాబట్టి టర్న్ చేసేస్తున్నానండి ఆమ్లెట్ని. ఇక్కడ ఎగ్ తిరిగేసేటప్పుడు ఉడికిందో లేదో అనుకున్నానండి, ఉడికిపోయింది. సోనా అనేది అసలు బయటకు రాలేదు. రెండో వైపు టర్న్ చేశానండి. ఈ బ్రెడ్ అనేది మాడిపోలేదు, రెడ్గా వేగింది అంతే. రెండో వైపు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ట్రెండింగ్ ఆమ్లెట్ విత్ బ్రెడ్తో తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని నేను టర్న్ చేసేసుకుంటున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసిన తర్వాత కూడా మీకు పీస్ అనేది చూపిస్తాను. చూడండి, రెండో వైపు కూడా అసలు బ్రెడ్ అనేది మాడిపోలేదు. అసలు బాగుంటుందో లేదో అనుకున్నానండి, చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నాను, చక్కగా వేగిపోయింది. లోపల కూడా చూపిస్తాను. ట్రెండింగ్ ఆమ్లెట్ విత్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.